ఖమ్మం పట్టణ ప్రజలకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం కిలాని సుందరీకరణ పేరుతో, అదేవిధంగా జాఫర్బాయ్ని సుందరీకరణ పేరుతోటి ఆ రోజు సుమారు 20 కోట్లు శాంక్షన్ చేయించుకొని సగం చేసి సగాన్ని వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు మళ్ళా సుందరీకరణ చేయాలని మళ్ళీ ఇప్పుడు 18, 19, 20 కోట్లు మళ్ళా శాంక్షన్ చేసిన ఇప్పుడు చేయాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి దాని పేరు మీద నిధులు సేకరించి మళ్ళీ మధ్యలో వదిలేయటం వాళ్ళకి అలవాటు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి లేదు. ఇక ఈరోజు టూరిజం గురించి చెప్పాలి అంటే, ఆనాడు కాకతీయులు కట్టిన బావి అది. ఆ కాకతీయులు కట్టిన బావిని, ఆ కిలాని శుభ్రం చేసి పెడితే ఈనాడు ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణం ప్రజలకు సాయంత్రం పూట వాళ్ళకు ఒక విహారయాత్రలాగా పోయి కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదంగా అక్కడ విహరించడానికి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం కేవలం దాని మీద ఫండ్స్ శాంక్షన్ చేపి ఇటు సంవత్సరం కిందనే శాంక్షన్ చేయించి ఆనందంగా తుట్పాత్ పనులన్నీ చేసి మళ్ళీ వదిలేయటం. ఈ విధంగా ఎక్కడ కానీ టూరిజం శాఖ కానీ ముద్దు నిద్రపోతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ టూరిజంని కానీ పట్టించుకోవట్లేదు. ఇవాళ ఎన్నో శివాలయాలు పడాబడిపోయినాయి. కాకతీయులు కట్టించిన శివాలయాలు కూడా చాలా పడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు నేటి ప్రభుత్వ అధికారులకు కానీ, నాయకులకు కానీ, మంత్రులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చేపట్టే పనులు ఇప్పుడు ఈ కిలాని అభివృద్ధి చేయాలి, అదే జాఫర్బాయ్ని అభివృద్ధి చేసి శుభ్రం చేసి సుందరీకరణ చేసి మీరు ప్రజలు అక్కడికి పోయే విధంగా చేసి అక్కడ క్యాంటీన్లు, హోటల్స్ లాంటివి పెట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి అన్ని దొంగ వాగ్దానాలు చేసి మధ్యలో డబ్బులు శాంక్షన్ చేసి కాంట్రాక్టర్లకు సగం తినిపించి బిల్లులు పాస్ చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.